మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. ఇక్కడ ఎంత సంపాదించినా కూడా మకర రాశి వారికి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఆదాయం కంటే ఖర్చు 6 పళ్ళు అధికంగా ఉంది. ఇటువంటి సిచ్యుయేషన్స్లో మీరు ఈ వచ్చినటువంటి సంపాదనని వచ్చినట్లుగా మీ జీవిత భాగస్వామికి కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైతే చక్కటి డబ్బు చేతిలో నిలబడుతుంది అనుకుంటారో వాళ్ళ చేతిలో పెట్టండి. లేదా మీ ప్రతిభకి తగ్గట్టుగా వచ్చిన డబ్బును వచ్చినట్లుగా పెట్టుబడుల రూపంలో మార్చండి. కొద్దిగా జాగ్రత్త పడేటట్లయితే ఈ ఖర్చుల నుంచి తప్పించుకోగలుగుతారు. కానీ వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోవడం కానీ చేతి నిండా డబ్బులు ఉంచుకోవడం కానీ చేసేటట్లయితే ఈ సంవత్సరాంతానికి డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోతుంది. ఇక రాజపూజ్యం 1, అవమానం 6. ఇక్కడ 10 మందిలో ఒకళ్ళు మాత్రమే మిమ్మల్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు. మీ యొక్క మంచితనాన్ని, మీ యొక్క స్మార్ట్నెస్ని, మీ యొక్క ప్రతిభని గుర్తించి మిమ్మల్ని కంటికి రెప్పలా కాచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఒక 6 మాత్రం మీ మీద యొక్క ద్వేషంతో, కోపంతో, కసితో అనవసరమైనటువంటి శత్రుత్వాన్ని కొని తెచ్చుకుని మరీ మిమ్మల్ని అవమానించడానికి, మీలో లేని లోపాలను కూడా ఉన్నట్లుగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసి మిమ్మల్ని కష్టాల పాలు చేస్తారు, అలాగే ఇబ్బందుల పాలు చేస్తారు, అవమానించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విషయం నుంచి తప్పించుకోవడానికి మీరు కొంచెం తెలివిగా ఉండవలసిన పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఎవరైతే మీ జన్మ జాతకరీత్యా గతం నుంచి మిమ్మల్ని రహస్యంగా వెంటాడుతూ మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారో వాళ్ళ విషయంలో మీరు మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆచితూచి మాట్లాడండి. పబ్లిక్ స్టేట్మెంట్స్ ఏవి ఇవ్వద్దు. ఇటువంటి జాగ్రత్తలు పాటించేటట్లయితే ఈ ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ఈ సంవత్సరం మకర రాశికి ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువులు నలుగురు కూడా మ్యాక్సిమం మీకు ఈ సంవత్సరం పూర్తిగా హెల్ప్ చేస్తారు, పూర్తిగా సహకరిస్తారు. వాళ్ళ యొక్క అనుకూలమైనటువంటి గ్రహస్థితి వల్ల మీరు గత సంవత్సరంలో ఏర్పడినటువంటి ఇబ్బందులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు వాటన్నింటి నుంచి తప్పనిసరిగా విముక్తిని పొందగలుగుతారు. ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి వస్తారు. చేసేటువంటి ప్రతి పనిలోనూ పట్టుదలతో ఆ పనులను పూర్తి చేస్తారు. అలాగే ఎంత కష్టమైనా సరే ఓర్చుకుని మీరు చేయాలనుకున్నటువంటి పనులు, సాధించాలనుకున్నటువంటి కార్యాలు నిర్ద్వందంగా, నిరాటంకంగా పూర్తి చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం చెప్పొచ్చు. ఇక ఈ మకర రాశి వాళ్ళకి ప్రతి పనిలోనూ మీకు స్వతంత్రత బాగా పెరిగిపోతుంది. అంటే సెల్ఫ్ డెసిషన్ మేకింగ్ అనేటువంటిది, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది చాలా బాగా పెరుగుతుంది. మీరు తీసుకునేటువంటి స్వతంత్ర నిర్ణయాల వల్ల రాబోయే కాలంలో మీరే కింగ్ మేకర్ అవడం అనేటువంటిది ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఇక నిత్య జీవితంలో ప్రతినిత్యం క్రమశిక్షణతో వ్యవహరిస్తుంటారు. ప్రతి పనిని స్వయంగా చేసుకోవాలనుకుంటుంటారు. ప్రతి పనిని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఒక పని అప్పగించినా కూడా ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళ వెనకాలే ఉండి మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ప్రతి పనిని అంకిత భావంతో పూర్తి చేస్తారు. టీం వర్క్ బాగా పెరుగుతుంది. టీం వర్క్ని డెవలప్ చేస్తారు. ఇట్లా ప్రతి దాంట్లోనూ మీదైనటువంటి ముద్ర వేస్తారు. మీ కష్టాన్ని చూపిస్తారు. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఆశిస్తారు, అడుగుతారు, సాధిస్తారు, ఖచ్చితంగా తీసుకుంటారు. అటువంటి అద్భుతమైన గ్రహస్థితి అయితే ఈ సంవత్సరం నడుస్తుంది. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే అవివాహితులకి 100% మందికి ఈ సంవత్సరం వివాహం అయి తీరుతుంది. చక్కటి సంబంధాలు వస్తాయి. వీలైనంత వరకు జాతక పరిశీలన చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇకపోతే ఈ సంవత్సరం ఎవరైతే మకర రాశి వాళ్ళు 60+ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం డైజెస్టివ్ డిజార్డర్స్ బాగా వస్తాయి. అంటే అరుగుదలకు సంబంధించిన సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ చాలా ఇబ్బంది పెడుతుంది. 70+ ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి అది గ్యాస్ ట్రబులా, కార్డియాటిక్ అరెస్టా అనేది కూడా అర్థం కానంత అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆహార విహార నియమాలు పాటించండి. మానసిక ప్రశాంతత కోసం తప్పనిసరిగా యోగా, మెడిటేషన్ వంటివి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఆరోగ్యం కోసం ధన్వంతరి తంత్రాన్ని పాటించండి. మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇలా చేస్తే ఆ ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. చక్కటి దీర్ఘరోగులు కూడా ఉపశమనం పొందుతారు. ఇదంతా ఎవరి కోసం అంటే ముఖ్యంగా 60+, 70+ ఉన్నటువంటి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి మాత్రమే. మిగతా ఈ లోపు ఉన్నటువంటి వాళ్ళకైతే ఏమాత్రం ఇబ్బందులు లేవు, బ్రహ్మాండంగా ఉంటుంది. జీవిత భాగస్వామి గతంలో మిమ్మల్ని వ్యతిరేకించిన, విమర్శించిన, ఇబ్బంది పెట్టిన ఈ సంవత్సరం నుంచి అనుకూలంగా ఉండటం మీకు ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం అన్నట్టుగా మీరు ఆలోచనలో పడిపోతారు. మంచి స్నేహితులు ఉంటారు. మంచి సమయంలో ఆదుకునేటువంటి స్నేహితులు మీకు మిమ్మల్ని మంచి స్థితికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
గతంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలకి మీ జీవిత భాగస్వామి తరచుగా అడ్డం పడుతుంటుంది. ఈ సంవత్సరం నుంచి ఆ కార్యక్రమాలు ఆగిపోతాయి. మీ జీవిత భాగస్వామి యొక్క అనుకూలత మీకు ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎట్ ది సేమ్ టైం మీకు ఈ సంవత్సరం గతంలో ఏర్పడిన తండ్రి గారితో విభేదాలు ఏమైనా ఉంటే అవి ఈ సంవత్సరం తగ్గిపోతాయి. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. సంతానం మీ మాట వింటారు. మీకోసం ఏం చేయాలన్నా కూడా సిద్ధపడి ఉంటారు. అది మీకు ఒకంత ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే కుటుంబపరమైన జీవితం ఓవరాల్గా చాలా బాగుంది. ఇకపోతే ప్రతి పనిలోనూ చక్కటి ప్లానింగ్తో, మంచి అవగాహనతో, మంచి కార్యసాధన దీక్షతో ఆ పని మొదలుపెట్టి ముగిచ్చి అందరూ ఆశ్చర్యపోయేలాగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మీకు సాధారణంగా ఏంటంటే ఈ సంవత్సరం కొంచెం అప్పుడప్పుడు ఈ రాహుకేతువుల యొక్క సంచారం కాస్త అటు ఇటు అవటం వల్ల ముఖ్యంగా ఈ పరాభవన సంవత్సరంలో నవంబర్ డిసెంబర్ తర్వాత నుంచి కొంచెం చేసేటువంటి పనుల్లో అప్పుడప్పుడు బ్రేక్స్ పడుతూ ఉంటాయి. ఆ బ్రేక్స్ నుంచి తప్పించుకోవడానికి రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇకపోతే మంచి ఆకర్షణ శక్తి వస్తుంది మీకు. మీ యొక్క సమ్మోహనమైనటువంటి ప్రసంగాలతో, సమ్మోహనమైనటువంటి కార్యాచరణ ప్రణాళికతో చక్కగా అందరినీ ఆకట్టుకుంటారు. మకర రాశి రాజకీయ నాయకులకి అద్భుతంగా ఉంది. మంచి పదవి యోగం లభిస్తుంది. మకర రాశిలో ఉన్నటువంటి సినిమా రంగం, టీవీ రంగం, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మరి ఎవరికి బాగోదు అని అంటే ఏ రంగంలో, ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అంటే ఎగుమతి దిగుమతులు విదేశాలతో చేసేటువంటి వాళ్ళకి బాగోదు. విదేశాల్లో ఉండి సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేటువంటి వాళ్ళు, బిజినెస్లు చేసేటువంటి వాళ్ళకి మాత్రం అంత అనుకూలమైన కాలం కాదు. కొంత ప్రతికూలమైన కాలం. కాస్త ఆచితూచి అడుగు వేయాలి. స్టాక్ మార్కెట్లో ఉండేటువంటి స్టాక్ బ్రోకింగ్ చేసేటువంటి వాళ్ళకి మాత్రం అనుకూలమైన కాలం. వీళ్ళ సలహాలు బాగుంటాయి. వీళ్ళు కూడా పెట్టుబడులు పెడితే బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమీ రాదు. వ్యాపార భాగస్వామ్యం కూడా బాగుంది. కానీ బాగోదు ఇంకొక రంగం ఉంది. అదేంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అసలు బాగోదు. ఎక్కడో ఒక 5 to 10% మందికి మాత్రమే రియల్ ఎస్టేట్ రంగంలో ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు గాలిలో చూడాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. రైతులకి కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి కాలం. విద్యార్థులకైతే ఉత్తీర్ణత శాతం బ్రహ్మాండంగా పెరిగిపోతుంది. మేధస్సు ద్విగుణీకృతం అవుతుంది. లౌకిక మర్యాదలు, ఫార్మాలిటీస్, ఆచార వ్యవహారాలు వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. మకర రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. అలాగే కుటుంబపరమైన సంతోషకరమైన జీవితంతో విందు వినోద విహార కాలక్షేపాలు చేస్తుంటారు. మీరు ముందుండి మీ జీవిత భాగస్వామిని నడిపించడం అనేటువంటిది కూడా కొంచెం ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఇది కంటిన్యూ చేసేటట్లయితే మంచి అభివృద్ధి పథంలోకి ఆ కుటుంబం వెళ్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మకర రాశి స్త్రీలైన పురుషులైన ఈ సంవత్సరం ప్రాక్టికాలిటీకే ప్రాధాన్యత ఇస్తారు. ఊహల్లో విహరించడం అనేటువంటిది పూర్తిగా వదిలేస్తారు. తద్వారా మంచి విజయాలు సాధించడం అనేటువంటిది జరుగుతుంది. నేను చెప్పిన ఈ 2-3 రంగాల వాళ్ళు 2-3 ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రం తగిన శాంతి పరిహార క్రియలు పాటించాలి.